అందరికీ నమస్కారం. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో నమ్మకమైన జీవిత భాగస్వామిని వెతుక్కోవడం అంటే ఒక పెద్ద సవాల్లాంటిదే కదా. అందుకే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారంతో మీ ముందుకొచ్చాను. రెడ్డి మ్యాట్రిమోనీ సెంట్రల్. ఇదొక హైలీ సెక్యూర్డ్ ప్లాట్ఫామ్. వెరిఫైడ్ మ్యాచ్ మేకింగ్ వైపు జరుగుతున్న ఈ మార్పు గురించి తెలుసుకోవడానికి ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. అసలు ఈ సరికొత్త వేదిక మన మ్యాచ్ మేకింగ్ విధానాన్ని ఎలా మార్చబోతోందో ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సరే, ఈ వివరణలో మనం ముఖ్యంగా 5 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మ్యాట్రిమోనీ ప్లాట్ఫామ్ బేసిక్ రూల్స్ ఏంటి, వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ మధ్య ఉన్న తేడాలు, టెలిగ్రామ్ సెంట్రల్ వల్ల మనకున్న అడ్వాంటేజ్, ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక, ఫైనల్ గా ఈ వెరిఫైడ్ కమ్యూనిటీలో చేరడానికి కావలసిన ఆ 4 సింపుల్ స్టెప్స్ ఏంటో చూసేద్దాం. మొదటి విభాగం మ్యాట్రిమోనీ ముఖ్య సూత్రాలు, భద్రత మరియు పారదర్శకత. అసలు ఈ కమ్యూనిటీ ఎలాంటి పునాదుల మీద నిర్మించబడింది అన్నది ముందుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ జీరో బ్రోకరేజ్. అవునండి, మీరు విన్నది నిజమే. ఎటువంటి మధ్యవర్తులకు, బ్రోకర్లకు ఇక్కడ అస్సలు ప్లేస్ లేదు. ఇది కేవలం కుటుంబాలు నేరుగా కనెక్ట్ అవ్వడానికి మాత్రమే తయారు చేసిన ఒక వారధి. దీనివల్ల మనకు అనవసరమైన ఖర్చులు, గందరగోళాలు పూర్తిగా తప్పుతాయి కదా. ఇక ఈ కమ్యూనిటీ కమిట్మెంట్స్ చూస్తే సభ్యుల కష్టార్జితాన్ని కాపాడటమే దీని మెయిన్ టార్గెట్. ఎందుకంటే ఇక్కడ బ్రోకర్లు లేకపోవటమే కాదు, పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ప్రొఫైల్కు సమాన ప్రాధాన్యత ఇస్తారు. ఇంకో విషయం ఏంటంటే, స్టాండర్డ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వడానికి ఎవరూ ఎలాంటి డబ్బులు కట్టాల్సిన పనే లేదు. కేవలం వాలంటరీ డొనేషన్స్ మాత్రమే తీసుకుంటారు. ఈ పారదర్శకతే మోసగాళ్ల నుంచి మనకొక రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. సరే, ఇక రెండవ విభాగం వాట్సాప్ మరియు టెలిగ్రామ్ పోలిక. అసలు మనం పాత వాట్సాప్ గ్రూపుల నుంచి టెలిగ్రామ్ వైపు ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, ఆ మార్పు వెనుక ఉన్న బలమైన కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఒక్కసారి ఇక్కడున్న డేటా గమనిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన పాత వాట్సాప్ సిస్టంలో 100కు పైగా చిన్న చిన్న గ్రూపులుండేవి. అందులో బ్రోకర్లు ఈజీగా దూరిపోయేవాళ్లు. కొత్త వాళ్లకి పాత మెసేజ్లు అస్సలు కనిపించేవి కావు. స్టోరేజ్ ప్రాబ్లమ్స్, ప్రైవసీ ఇష్యూస్, అబ్బో చాలానే ఉండేవి. కానీ ఈ కొత్త టెలిగ్రామ్ సెంట్రల్ వెరిఫైడ్ సిస్టమ్ అలా కాదు. ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. మొత్తం ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. ప్రొఫైల్స్ ఈజీగా వెతుక్కోవచ్చు. ప్రైవసీ సూపర్బ్. పైగా ఆ జంక్ మెసేజ్ల తలనొప్పి అస్సలుండదు. ముందుకు వెళితే మూడవ విభాగం టెలిగ్రామ్ సెంట్రల్ అడ్వాంటేజ్. ఈ కొత్త వేదిక టెక్నాలజికల్ గా మనకు ఎలాంటి అద్భుతమైన బెనిఫిట్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. 2 లక్షలు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒకే ఒక టెలిగ్రామ్ గ్రూపులో ఏకంగా 2 లక్షల మంది మెంబర్స్ చేరే ఛాన్స్ ఉంది. అంటే ఆలోచించండి, వందలాది వాట్సాప్ గ్రూపులను మేనేజ్ చేసే ఆ హెడ్డేక్ పూర్తిగా పోయినట్లే కదా. లక్షలాది ప్రొఫైల్స్ ను ఒకే గొడుగు కిందకి తెచ్చే కెపాసిటీ దీని సొంతం. మరి ఇందులో మనకు పనికొచ్చే రియల్ ఫీచర్స్ ఏంటి, మనం రోజు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి? ఫస్ట్ థింగ్, పదే ప్రొఫైల్ పోస్ట్ చేయాల్సిన పనే లేదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అమ్మాయిలు అబ్బాయిల ప్రొఫైల్స్ వాళ్లు పుట్టిన సంవత్సరం బట్టి విడివిడిగా ఉంటాయి. అంటే బాయ్స్ 1992 అని ఒక టాపిక్ ఉంటుందన్నమాట. ఎంత సింపుల్ కదా. అంతేకాకుండా కేవలం టెక్స్ట్ ఫార్మాట్ మాత్రమే అలో చేస్తారు కాబట్టి బరువైన ఫైల్స్ తో మీ ఫోన్ మెమరీ ఫుల్ అయిపోయిందనే బాధే ఉండదు. అండ్ నిజంగా సీరియస్ గా సంబంధాలు వెతికే వాళ్లు మాత్రమే ఉండేలా నామమాత్రపు ఫీజు కూడా పెట్టారు. నెక్స్ట్ 4వ విభాగానికి వద్దాం. ఆన్లైన్ మ్యాచ్ మేకింగ్ ఈవెంట్స్. అదేనండి, వివాహ పరిచయ వేదిక. కేవలము బయోడేటాలు టెక్స్ట్ రూపంలో చదువుకోవటం కన్నా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకునే ఛాన్స్ ఉంటే ఆ ఫీలింగే వేరు కదా. అసలు ఈ ఆన్లైన్ వివాహ పరిచయ వేదిక అంటే ఏంటంటే, ఇదొక ఇంటరాక్టివ్ అండ్ వెరీ సేఫ్ ఆన్లైన్ మీటింగ్ స్పేస్. ఇక్కడ మెంబర్స్ తమ ఫ్యామిలీస్ తో కలిసి ఆన్లైన్లో కూర్చోవచ్చు, వాళ్ల బయోడేటాలను అందరికీ చూపించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాబోయే భాగస్వామిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని వాళ్లు కోరుకుంటున్నారో డైరెక్ట్ గా ముఖాముఖిగా చెప్పచ్చు. మరి ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి? దీనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు టెలిగ్రామ్ సెంట్రల్ గ్రూప్ లో రిజిస్టర్ అయితే చాలు, మీకు ఫస్ట్ ఆన్లైన్ ఈవెంట్ ఎంట్రీ కంప్లీట్ గా ఫ్రీ. లేదు, మాకు ఆ మెయిన్ గ్రూప్ వద్దు, కేవలం ఈవెంట్లో మాత్రమే పాల్గొంటామనుకునే వాళ్లకి 1000 రూపాయల ఫీజుతో ఎంటర్ అయ్యే ఆప్షన్ కూడా ఉంది. ఏది కంఫర్ట్ అయితే అది చూస్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ సెక్షన్ కు వచ్చేసాం. 5వ విభాగం రిజిస్ట్రేషన్ కోసం ఆ 4 సింపుల్ స్టెప్స్. ఇంత సేఫ్ అయిన కమ్యూనిటీలో మీ ఫ్యామిలీ కూడా జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి క్లియర్ అండ్ యాక్షనబుల్ ప్రాసెస్ ఇక్కడుంది.
ప్రాసెస్ చాలా అంటే చాలా ఈజీ అండి. జస్ట్ ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, మీ ఫోన్లో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సెకండ్, వాళ్ళ పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థర్డ్, అక్కడుండే రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయండి. ఇక లాస్ట్ స్టెప్, సెంట్రల్ గ్రూప్ ప్రైవేట్ లింక్ కోసం టెలిగ్రామ్లోనే అడ్మిన్కు మెసేజ్ చేయండి. వాళ్ళు వెరిఫై చేసి ఆ లింక్ పంపిస్తారు. అంతే. ఈ వెరిఫికేషన్ వల్ల అన్వాంటెడ్ పర్సన్స్ ఎవరు ఇందులోకి రాలేరు. మనం ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించండి. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇంతలా డెవలప్ అవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఫుల్లీ వెరిఫైడ్, బ్రోకరేజ్ ఫ్రీ ఆన్లైన్ కమ్యూనిటీల వల్ల భవిష్యత్తులో ఈ పాతకాలపు మ్యారేజ్ బ్రోకర్ల సిస్టమ్ పూర్తిగా కనుమరుగైపోతుందా? ఏమో, ఖచ్చితంగా జరగొచ్చు. ఈ మోడర్న్ టెక్నాలజీ మన మ్యాచ్ మేకింగ్ సిస్టమ్ను శాశ్వతంగా ఇంకెంతలా మార్చబోతోందో వేచి చూడాల్సిందే. ఈ సరికొత్త ప్లాట్ఫామ్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.